హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్. తెలంగాణలో ఎలాంటి స్పెషల్ అకేషన్ ఉన్నా వాళ్ళు డెఫినెట్గా చేసే రెసిపీ ఏదంటే బగారా రైస్. ఇది చికెన్లోకి, మటన్లోకి, పన్నీర్ కర్రీ, పొటాటో కర్రీ, ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో అలాంటి రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి నేను. ఈ రెసిపీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసి హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు షాజీరా, 8 నుంచి 10 వరకు లవంగాలు, అలాగే 2 నుంచి 3 ఇంచుల వరకు చెక్క, కొద్దిగా జాపత్రిను ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే 3 స్టార్ అనీస్లు, 4 వరకు ఇలాచీలు, ఒక 2 నుంచి 3 వరకు బిర్యానీ ఆకును కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేసుకోవట్లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిలు మీ కారానికి సరిపడా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న రైస్కి సరిపడా క్వాంటిటీ వాటర్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఎప్పుడు బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు నీళ్ళు వేడైన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, దాంట్లోంచి వాటర్ తీసేసి ఉత్తి రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడుకు పట్టేంత వరకు మగ్గించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 10 నిమిషాలు మాత్రం మూత పెట్టి అలా వదిలేయండి. ఇలా 10 నిమిషాలు ఉడికించేసరికి మొత్తం నీళ్ళన్నీ అయిపోయి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఒకసారి దీన్ని పైనుంచి కిందకి అంతా బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుకోండి. గట్టిగా కలిపారంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించారంటే రెడీ అయిపోతుంది. దీనికి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకొని తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు చికెన్లోకి, మటన్లోకి రొటీన్గా ఉత్తి రైస్ వండకుండా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ఈజీగా, సింపుల్గా, క్విక్గా అయిపోతుంది. పలుకులు పలుకులుగా రైస్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.